ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రక్రియపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విషయంపై మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్లోనే దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ నుండి షామీర్పేట వరకు తలపెట్టిన ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండిఏ తాజాగా టెండర్లకు ఆహ్వానించింది. ఈ మెగా ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వైద్యులు పేస్ మేకర్ అమర్చనున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖర్గే కుమారుడు ప్రియాంక్ తెలిపారు. బుధవారం జ్వరం, కాలునొప్పితో బాధపడడంతో ఖర్గేను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే దేశం ముందుకు సాగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అమెరికా వంటి దేశాలు భారత్ వస్తువులపై టారిఫ్లతో ఒత్తిడి పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మన కాళ్ళపై మనమై నిలబడడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ప్రసంగించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించారు. $500 మిలియన్ నికర సంపదను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ బిలియనీర్ల సూచీ ప్రకారం మాస్క్ సంపద $500.1 మిలియన్ చేరింది. ప్రముఖ నటుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్కు చెందిన నయనికతో ఆయన నిశ్చితార్థం ఈ నెల 31న జరగనున్నట్లుగా శిరీష్ స్వయంగా నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.